ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. కుంటి సాకులు అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. 1 సమూయేలు 26వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి యొగుటకు ఎవనికి సాధ్యము? ప్రియా సహోదరి సహోదరులారా, పలు సంవత్సరాల క్రితం నేను ఉద్యోగం చేస్తున్న మాంసపు దుకాణంలో పనిచేసేవాడు ఒకడు మాంసపు తొడలను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. తనకివ్వబడిన జీతం చాలా తక్కువ గనుక దానికి బదులుగా మాంసం తీసుకుంటున్నానని అతడు తను తాను సమర్థించుకున్నాడు. తన పాపపు ప్రవక్తనకు అతడు ఈ విధంగా కుంటి సాకులు చెప్పాడు. ప్రియా సహోదరి సహోదరులారా, రాజైన సౌలు దావీదును హతమార్చేందుకు ఎడతెగగా వెంటాడిన విధానాన్ని ఒకసారి మనం 1 సమూయేలు గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. ఒకరోజు రాత్రి దావీదు మరియు అతడు సహచరులు సౌలు యొక్క శిబిరం వద్దకు వెళ్ళి రాజు తన సైనికులతో కలిసి నిద్రించటం కనుగొన్నారు. అందులో ఒక దావీదు యొక్క సైనికుడు ఇది దేవుడిచ్చిన అవకాశం అంటూ సౌలును చంపేందుకు అనుమతి కోరాడు. దావీదు మరేమీ ఆలోచించకుండా అంగీకరించి ఉండవచ్చు. మునుపోసారి కూడా ఇదే విధంగా సౌలుని చంపకుండా వదిలివేసిన సంఘటన అతనికి జ్ఞాపకం వచ్చి ఉన్నదని సందేహించవలసిన పని లేదు. దావీదు తనపై ఎలా కనికరాన్ని చూపాడో తెలుసుకున్న సౌలు ఆ సందర్భంలో ఏడ్చాడు. తన తర్వాత ఇజ్రాయేలుకు రాజొకటుకు దావీదే తగినవాడని ప్రకటించాడు. ఇక్కడ అతడు దావీదును తరపటం ఆపేశాడు. 1 సమూయేలు 24వ అధ్యాయంలో. అయితే సౌలు మరలా దావీదును తరపటం పునఃప్రారంభించాడు. నేను ఒక్కసారి అతన్ని విడిచిపెట్టాను, దేవుడు నాకు ఈ 2వ అవకాశం ఇచ్చి ఉన్నాడు అని దావీదు తరికించి ఉండవచ్చు. అతడు అటువంటి ఆలోచనలు త్రోసిపుచ్చాడు. ఎందుకంటే ఇజ్రాయేలుకు రాజుగా దేవుడు అభిషేకించిన వ్యక్తిని హతమార్చడం పాపమని అతడు విశ్వసించాడు. నీ పట్ల ప్రజలు అన్యాయంగా ప్రవర్తించినప్పుడు నీలోని ద్వేషాన్ని, అపవిత్రతను, దుర్నీతిని, కౌరమును క్షమించి వేసి అదే సరైనదని చెప్పడం సులభమే. అయితే శోధనకు లొంగిపోవద్దు. దావీదు వలె ఏది మంచిదో సరైనదో దానినే చెయ్యము. ప్రియా సహోదరి సహోదరుడా, నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. అటువంటి దీవెనలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన సత్యమైన మాట విందాం. నీ ఒక పాపాన్ని ప్రాముఖ్యమైన మాట చెప్దాం. నీ ఒక పాపాన్ని సమర్థించుకున్నావంటే అది 2 పాపాలుగా పెరిగిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి, నీ సత్యవాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాల్లో మేలైన కార్యాలు జరిగించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించునుగాక. Amen, amen, amen. God bless you, one of all. Thank you.